మామ ఈరోజైతే మంచి ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి, మంచి బ్యూటిఫుల్ ప్లేస్‌నైతే ఈరోజు చూపిచ్చేస్తాను. ప్లేస్ ఎక్కడంటే, ఇప్పుడు కనిపిస్తున్న నా బ్యాక్ సైడ్ ఉన్న కొండ పేరు దేవరకొండ. ఆ పైనైతే టెంపుల్ ఉంటది. టెంపుల్ దగ్గర ఆ పైన కూడా వాటర్ ఉంటది. అది కూడా రాతిలో ఎంత తోడుతున్నా వస్తూనే ఉంటది. ఇక్కడ వాటర్ కావాలంటే 110 అడుగుల లోపలికేస్తేనే గానీ బోరు వాటర్ దొరకదు. అలాంటిది అంత పైన వాటర్ ఉండి, అది కూడా రాయిలో ఎంత తోడుతున్నా వాటర్ వస్తూనే ఉంటది. మాకు వర్షాలు రాకపోతే ఆ కొండెక్కి ఆ శివుడికి పూజ చేస్తే చాలు, కిందకి దిగేలోపు వర్షం వస్తే వచ్చేస్తుందన్నమాట. విచిత్రమే. కానీ ఆ కొండెక్కి వీడియో తీద్దామని చాలా రోజులు అనుకున్నాను. కాకపోతే టైం కుదరలేదు. రీసెంట్‌గా కూడా వెళ్ళారంట. మనం ఇక్కడ ఉండం కాబట్టి కుదరతలేదు. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, ఈ కొండ బ్యాక్ సైడ్ ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటది. కేరళ కంటే బావుంటదన్నమాట. షూటింగ్ ప్లేస్‌కి అన్నిట్లికి చాలా బావుంటది. అక్కడేంటంటే ఏలేరు ప్రాజెక్ట్ ఉంటది. అప్పట్లో పిఠాపురం, గొల్లప్రోలు మునిగిపోయింది చూసారా? ఆ వాటర్ స్టోరేజ్ అయ్యే ప్లేస్ అన్నమాట. ఇంకా వర్షాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆ ప్లేస్ అయితే ఇంకా మునగలేదు. ఆ ప్లేస్ చూస్తే మీకే అనిపిస్తది చాలా బాగుందని. సో, మీకు చూపించడానికైతే వెళ్తున్నాను. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. ఇంతకీ మా ఊరి పేరు గొంటువనపాలెం. ఇక్కడి నుంచి అన్నవరం వెళ్ళి అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఈ ప్లేస్ అయితే వస్తుంది. ఈ దేవరకొండని బాగా గమనిస్తే ఒక్కొక్క ప్లేస్ లో ఒకలాగా కనిపిస్తుంది. ఒక పక్క ఏనుగులాగా, ఒక పక్క కిరీటం లాగా, కొండ చుట్టూ తిరిగేటప్పటికి డిఫరెంట్ గా కనిపిస్తుంది ఈ కొండ. చూసారు కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మారేటప్పటికి ఎలా కనిపిస్తుందో. ఇంచుమించుగా 3 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే మనం ఆ ప్లేస్ ని చూసిన తర్వాత ఆ కష్టం ఏలేరు ప్రాజెక్ట్ లేకముందు ఊరైతే ఉండేది అక్కడ. ఈ ప్లేస్ కి వెళ్ళడానికి మా ఊర్లోంచి కూడా దారి ఉంటది. కానీ మీకు క్లియర్ గా చూపించాలని అన్నవరం వైపు నుంచి తీసుకెళ్తాను. ఎందుకంటే ఒక 5 ఊర్లకు మధ్యలో ఉంటది ఏలేరు ప్రాజెక్ట్. ఇంకో విషయం ఏంటంటే, ఏలేరు ప్రాజెక్ట్ లో చేప ఉంటది మామ, టేస్ట్ అదిరిపోతుంది. ఇంచుమించు చాలా పెద్ద రొయ్యలు అయితే పడతాయి ఇక్కడ. అంత టేస్ట్ రావడానికి కారణం నేచురల్ గా పెరగడమే. ఇప్పుడు చూస్తుంది అన్నవరం పాతూరు. ఒకప్పుడైతే చాలా ఇల్లులు ఉండేవి, కానీ ఇక్కడ ఏలేరు ప్రాజెక్టు పొంగడంతో ఈ ఊర్లో జనాలందరూ ఖాళీ చేసి అటువైపు కొత్త ఊర్లో అయితే ఇల్లులు అయితే కట్టుకున్నారు. మేమైతే స్కూల్లో చదువుకున్నప్పుడు క్రికెట్ ఆడడానికి అయితే ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఎండాకాలంలో నీరంతా ఇంకిపోయినప్పుడు ఇక్కడైతే మంచి మంచి గ్రౌండ్లు అయితే తయారవుతాయి. ఆ ప్లేస్లు అయితే క్రికెట్ ఆడుకోవడానికి భలే ఉంటది మామ. నేను చెప్పినట్టు ఇక్కడ ప్రాజెక్ట్ చేప అయినా రొయ్య అయినా సరే చాలా పెద్ద సైజులు అయితే ఉంటాయి. చేపలు అయితే 20 కేజీలు, 30 కేజీలు, 40 కేజీలు పడిన రోజులు కూడా ఉన్నాయి మామ. ఈ ఏలేరు ప్రాజెక్ట్ నుంచి వచ్చే వాటర్ అయితే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి 360 రోజులు నీళ్ళు అయితే సప్లై చేస్తూనే ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమైపోతుంటది ఇక్కడ ఎంత వాటర్ స్టోర్ ఉంటుందో. 2024లో ఏలేరు ప్రాజెక్టు పొంగడంతో పిఠాపురం, గొల్లప్రోలు, శ్రీబోలు లాంటి ప్రాంతాలు నీటి మునగడం చూశారు కదా. చుట్టూ కొండలు ఉండడంతో ఇక్కడ నీరుని స్టోరేజ్ చేయడానికి మంచి ప్రాంతం అని 90s టైంలో ఈ ఊరిని ఖాళీ చేయించి పోలవరానికి కనెక్టివిటీగా ఈ ప్రాజెక్ట్ ని అయితే వాడడం మొదలు పెట్టారు. వరద మొదలు పెట్టిందా ఈ ప్రాజెక్ట్ మొత్తం మునిగిపోతుంది మామ. ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కనెక్టివిటీ అయ్యి ఏలేశ్వరం డ్యామ్ వరకు ఈ నీళ్ళు అయితే స్టోరేజ్ చేస్తారు. ఎండాకాలంలో ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయినా సరే గొంటువెనపాలెం, రవణేపేట, ఏలేశ్వరం మధ్యలో అయితే వాటర్ అయితే గట్టిగా స్టోర్ అయితే చేస్తారు. అక్కడ నుంచే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి, అలాగే కొన్ని పొలాలకి అయితే నీళ్ళు అయితే సప్లై చేస్తారు మామ. ఒకప్పుడు ఈ రోడ్ అయితే ఏలేశ్వరం కనెక్టివిటీగా ఉండేది. ఈ రోడ్ అయితే బ్రిటిష్ కాలంలో రోడ్ అంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెక్కి చెదరకుండా ఎలాగే ఉంది చూసారా. అప్పట్లో ఈ కొండల మధ్యలో ట్రావెలింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి మామ. ఈ రోడ్ అయితే 10 కిలోమీటర్లు అయితే లోపలికి ఉంటది. వాటర్ వచ్చినా సరే చెక్కి చెదరకుండా ఉంది. కాకపోతే ఇప్పుడు వెళ్ళడానికి లేదు, మధ్యలో అయితే వాటర్ వచ్చేసింది మా. లోపలైతే చిన్న చిన్న ఇల్లులు, టెంపుల్స్ అయితే ఉండేవి అప్పట్లోవి. చూపించడానికి అయితే వాటర్ అయితే వచ్చేసింది, వెళ్ళడానికి అయితే కుదరలేదు. నాకైతే ఈ రోడ్ జర్నీ చేస్తుంటే భలే కనిపిస్తుంది. మరి మీకు చూడడానికి ఎలా ఉందో తెలియదు కానీ ఫోన్ లో మనం అయితే చాలా దూరాలు వెళ్ళిపోతాం మంచి మంచి ప్లేసులు చూడడానికి అయితే. ఇలాంటి ప్లేస్ ను కూడా చూడడానికి ఒక్కసారైనా సరే రావాలి. నాకు తెలిసి మీరు లైవ్ లో చూస్తే అసలు ఈ ప్రాంతాన్ని అయితే వదిలి వెళ్ళనంటారు. ఎవరైనా ఈ ప్లేస్ కి రావాలనుకుంటే ఏలేశ్వరం నుంచి గొంటువనపాలెం వచ్చి అక్కడ నుంచి అన్నవరం అని ఉంటుంది. ఆ పాత ఊరు నుంచి అయితే వెనక్కి నుంచి రావాలి. కానీ వర్షాలు గట్టిగా వచ్చాయంటే ఈ ప్లేస్ అంతా మునిగిపోతుంది మామ. ఆ దేవరకొండ బ్యాక్ సైడ్ కి వస్తే వచ్చే ప్లేస్ ఇది. ఆ దేవరకొండ అయితే ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ కొండ అది. ఆ దేవరకొండ వీడియో కూడా ఖచ్చితంగా చేస్తాను నెక్స్ట్. ఆ కొండ ఎక్కి ఆ పైనుంచి వ్యూ చూస్తే ఈ ప్రాంతం అయితే భలే కనిపిస్తుంది తెలుసా. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే అదే రావాలని కోరుకోండి. ఎందుకంటే అక్కడ నుంచి పై టాప్ వ్యూ తీస్తే ఉంటది మామ. ఈ టైంలో తీస్తే మరీ ఎదిరిపోద్ది. ఎందుకంటే కూల్ వెదర్ కి పైనుంచి చూస్తే ఆ మేఘాలు సందడి చేసినట్టు అనిపిస్తుంది. ఆ కొండ వీడియో ఖచ్చితంగా తీయాలి. ఎందుకంటే అక్కడ ఉన్న వింతలు విశేషాలు మీకు చూపించాలి కాబట్టి. అప్పట్లో పాండవులు నివసించారు కాబట్టి ఖచ్చితంగా ఆ కొండ చూడాల్సిందే. కొత్త నీరు అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది. దూరంగా చేపలు, రొయ్యలు అయితే పడతాయి.
పడుతున్నారు అందరూ. ఈ ప్రాజెక్ట్ లో ఎర్రమైల చేప అని ఉంటది మామ. ఆ చేపను పులుసు పెట్టుకో తింటే ఉంటది, అదిరిపోద్ది అంతే. మేమైతే ఈ చేపల గురించి మార్నింగ్ 6 కి వచ్చి ఉంటాం. ఇలా చేపలు పట్టి తెస్తారో లేదో, ఇలా తెచ్చి రాగానే అమ్మేస్తారు మామ. బయట చెరువుల్లో ఏది పడితే అది వేసారు కాబట్టి, నేచురల్ గా పెరిగిన చేపలు కాబట్టి టేస్ట్ బాగుంటది కాబట్టి బయట నుంచి వచ్చి కూడా పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దది, చేపలు ఎన్ని ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ మా ఊరు చెప్తాడు, వినేయండి మరి. అంటే స్టేట్ లోనే 5th లార్జెస్ట్ ఆయకట్టు కలిగిన ప్రాంతం అన్నమాట. అంటే మనకి పొలాలకి ఎక్కువగా వాటర్ సప్లై అందించి దాని ప్రకారం ఏపీలో లార్జెస్ట్ అయితే కృష్ణా రివర్ ద్వారా నాగార్జున సాగర్. ఓకే. అలా 5th లార్జెస్ట్ ఆయకట్ట నాగార్జున సాగర్, అలాగే గోదావరి. ఓకే. మనకి బయోడైవర్సిటీ కూడా రిచ్గా ఉంటుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం? ఫన్నా ఫ్లోరా బాగుంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం? దీంట్లోంచి వెళ్ళాలి. రూట్ నెంబర్ 1, రూట్ నెంబర్ 2 పడవ మీద వెళ్ళచ్చు. మా ఇదే నేను చెప్పిన ప్లేస్ అయితేనే అంత బాగుందో చూసారా, అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. మేము ఇక్కడ నుంచి ఇంకా ఎదరికి వెళ్దాం అనుకున్నాం. వాటర్ అయితే వచ్చేసింది ఫుల్గానే. ఇంచుమించు ఒక 3 కిలోమీటర్ల ఎదరికైతే మొన్నటిదాకా రీసెంట్గా అయితే వెళ్ళే వాళ్ళమే. ఇప్పుడు వెళ్ళడానికి అయితే లేదు. ఇక్కడ ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే వచ్చేస్తుంది అంటారు. మన ఈ తూర్పు గోదావరి ప్రజెంట్ అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి వచ్చే ఈ వర్ష ఆధారిత నీరు అంతటినీ కూడా అంటే జియోగ్రఫికల్గా ఏదో విధంగా స్టోర్ చేయాలి. అంతా మనకి రైతులకు కానీ మన ప్రజలకి ఉపయోగపడే విధంగా స్టోర్ చేయడం కోసం జియోగ్రఫికల్గా ఈ లొకేషన్ అనేది చాలా ఉపయోగపడింది గవర్నమెంట్కి. 1990s ఈ టైంలో గవర్నమెంట్ది ఇక్కడ ఏలేరు ప్రాజెక్ట్ కింద దీన్ని మార్చారు. ఇక్కడ చాలా విలేజెస్ అనేవి ఉండేవి. ఈ విలేజెస్ అన్నిటిని కూడా వాళ్ళని ఎవాక్యుయేషన్ చేయించి ఈ ప్రాంతంలో తీసుకొచ్చారు. ప్రజెంట్ దీన్ని పోలవరంతో కనెక్ట్ చేస్తున్నారు. పోలవరంతో కనెక్ట్ చేసి మనకి పోలవరం లెఫ్ట్ కెనాల్తో మనకి అనకాపల్లి జిల్లా, విశాఖ జిల్లా ఇవన్నిటికీ కూడా రైతులకి పొలాలకి నీరు అందించడం, అలాగే ఇండస్ట్రియల్ పరంగా, రూరల్ డ్రింకింగ్ వాటర్ పరంగా మల్టీపర్పస్ విధంగా దీన్ని యూజ్ చేసుకుంటారు. అలాగే ఈ ప్రాంతంలో మనకి నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి, బర్డ్స్. బయోడైవర్సిటీ పరంగా చాలా బాగుంది.